ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మిసైల్ PL-15 అనే మిసైల్. ఇది చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మిసైల్. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియా మీద దీన్ని ఉపయోగించింది, అయితే ఫెయిల్ అయింది. ఎందుకంటే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఇంటర్సెప్ట్ చేసింది. దాంతో చైనాలో ఉన్నటువంటి ఈ PL-15 మిసైల్స్ తయారు చేసేటువంటి సంస్థ యొక్క డిఫెన్స్ స్టాక్ ప్రైస్ పడిపోయినాయి. ఈవెన్ చైనా ఇప్పటివరకు కూడా ఈ PL-15 లాంటివి చూపించి అదర్ కంట్రీస్ని భయపెడుతూ వచ్చింది. కానీ ఇండియా యొక్క డిఫెన్స్ ఫోర్స్ క్రెడిబిలిటీ ముందు చైనా యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ రుజువైనవి అని చెప్పొచ్చు, వీక్ అయినాయి అని చెప్పొచ్చు. యాక్చువల్గానే చైనా ప్రొడక్ట్స్ మీద అందరికీ డౌట్ ఉంటుంది, ఇది నిరూపించిందని చెప్తున్నాం. అయితే PL-15ని S-400 సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసింది. ఈ PL-15 గురించి కొంత సమాచారం చూద్దాం. ఇది ప్రజెంట్ చైనా దగ్గర అండ్ పాకిస్తాన్ దగ్గర ఉంది. చైనా దగ్గర ఉన్నది PL-15 అనే ఒక వేరియంట్. ఇది 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా రేంజ్ కలిగి ఉంటుంది. పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసిన వేరియంట్ పేరు PL-15E ఎక్స్పోర్ట్ వేరియంట్ అనమాట. ఈ అంటే దీని రేంజ్ ఓన్లీ 145 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. బియాండ్ విజువల్ రేంజ్ అంటే కనిపించని దూరాలను కూడా టార్గెట్ చేస్తుంది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ ఉంది, ఏ అనే ఎయిర్ క్రాఫ్ట్, బి అనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా గాల్లోనే ఉంది. అంటే గాల్లో నుంచి గాల్లో ఉన్న టార్గెట్లని ధ్వంసం చేస్తారు. దీన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటారు. దీని స్పీడ్ వచ్చేసి మ్యాక్ 5+ కలిగి ఉంటుంది. సౌండ్ వేవ్ స్పీడ్ కన్నా కూడా 5 రెట్లు ఎక్కువగా ప్రయాణించగలుగుతుంది. బ్రహ్మోస్ మ్యాక్ 3 స్పీడ్నే కలిగి ఉంటుంది. వీళ్ళు మ్యాక్ 5 అని చెప్తున్నారు కాబట్టి, కానీ ఇది వెళ్తుందో లేదో డౌట్ ఇప్పుడు కూడా. 2016 నుంచి ఇది సర్వీస్లో ఉంది. ఓకే, అయితే డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ అనే ఇంజిన్ దీంట్లో ఉపయోగిస్తారు. ఇది మొత్తం 4 మీటర్స్ కలిగి ఉంటుంది. వెయిట్ వచ్చేసి 200 నుంచి 230 కేజీలు బరువు ఇది కలిగి ఉంటుందన్నమాట. స్టెల్త్ జెట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ నావల్ ఎయిర్ ఫోర్స్, ఈ రెండు కూడా పాకిస్తాన్కి సంబంధించి వాడుతున్నారు. ముఖ్యంగా చైనాకి సంబంధించి వాడుతున్నారు. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి PL-15E వర్షన్ వాడుతుంది దీంట్లో. ఎనివే, ప్లాట్ఫామ్స్ చూస్తే ఏ ప్లాట్ఫామ్స్ నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు అని అంటే ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేస్తారు ఎయిర్ టు ఎయిర్ కాబట్టి. J-20 కానీ, J-10C కానీ, J-11B కానీ, J-15 కానీ, J-16 కానీ, J-35 కానీ, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి JF-17 బ్లాక్ 3 పాకిస్తాన్ దీని నుంచి కానీ లాంచ్ చేయొచ్చు. ఈవెన్ JF-17 యుద్ధ విమానాలను కూడా మనం ఒక 3ని క్రాష్ చేయడం జరిగింది. ఇండియా ఎలాంటి లాసులను కూడా పడలేదు. అంటే చైనా తయారు చేసినటువంటి JF-17 ఎయిర్ క్రాఫ్ట్ కానీ, చైనా తయారు చేసినటువంటి PL-15 ఎయిర్ క్రాఫ్ట్ కానీ ధ్వంసమైన చెప్పొచ్చు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన అటాక్లో. మొత్తానికి PL-15 ఇది స్టాండర్డ్ వర్షన్ చైనా దగ్గర ఉంది. PL-15E ఇది ఎక్స్పోర్ట్ వర్షన్ అండ్ స్టెల్త్ జెట్ బేస్లో ఉపయోగిస్తారు PL-15E కూడా. PL-16 కూడా ఉంది. ఇది స్లిమ్మర్ అనమాట, అడ్వాన్స్డ్ వర్షన్ విత్ సేమ్ పవర్. PL-16 అనేది చాలా స్లిమ్గా తయారు చేస్తున్నారు PL-15తో పోలిస్తే. ఇది ఒక అడ్వాన్స్డ్ వర్షన్. ఎన్ని అడ్వాన్స్డ్ వర్షన్లు వచ్చినా కానీ S-400 దాటికి తట్టుకోలేకపోయినాయి అనేది వాస్తవం. అంటే ఇండియా యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దాటలేకపోయింది. అలాంటప్పుడు ఎంత పెద్దదైన ఉపయోగం లేదు. దీనివల్ల చైనా కూడా ఇప్పుడు వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ అండ్ ఎయిర్ పవర్ చూసి. ఓన్లీ ఎయిర్ పవరే కాదు, రీసెంట్గా జరిగినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్లో చైనా ఇండియా యొక్క పవర్ ఏంటో కూడా చైనాకి అర్థమైంది. తద్వారా ఒక అడుగు వెనక్కి వేయడానికి అవకాశం ఉంది ఇండియాతో ఈసారి బోర్డర్ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పుడు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.